This Sure. conference will now be recorded. Yeah. శ్రీనివాస్ గారు మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంట కదండి, సో ఆయన జాయిన్ ఫ్రెండ్ అవుతున్నారు కదా? అటెండ్ అవ్వట్లేదు. అతనికి ఏదో ప్రాజెక్ట్ ఉంది యాక్చువల్‌గా. అతను అటెండ్ ఓకే. అవ్వట్లేదు. ఆహాహా. This conference will now be recorded. Yeah. So we have different tools are available in the market, right? So what are the tools are available in the market means, so many tools are available in the market, RPA tools. Like I'll tell you some tools. So before, so we have స్క్రీన్ నాకేం కనిపియట్లేదు. నేను ఆ స్క్రీన్ just a minute. అవునవును, లేదు లేదు, నేను స్క్రీన్ షేర్ చేయలేదండి, సారీ. ఇప్పుడు కనబడుతుందండి మీకు? షూర్. Yeah. So we have different RPA, multiple RPA tools are available in the market. సో లైక్ ఏ టూల్స్ ఉన్నాయనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. తర్వాత ఆ టూల్స్ యొక్క టూల్స్ యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఏ టూల్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అని కూడా చూద్దాం. ఓకే. యా. సో we have multiple RPA tools like so first one is Blue Prism, and then Automation Anywhere, and then UiPath, and then OpenSpan. So this is, we call it as Pega Robotics. OpenSpan is a Pega Robotics. Pega Robotics అన్నారు. Pega Robotics. So this is Pega Robotics, and we have another tool that is Win Automation, and then Cofex, and then Win Automation is there, Cofex is there, and then Aroga. Okay. And we have Win Automation, and then different RPA tools are available. ఇంకా చాలా ఉన్నాయండి. అంటే మనకి మేము వర్క్ చేసింది ఏంటంటే ప్రీవియస్గా ఫస్ట్ స్టార్టింగ్ మేము దేని మీద వర్క్ చేసామంటే విన్ ఆటోమేషన్, తర్వాత నెక్స్ట్ అరోగా, వర్క్ ఫ్యూజన్. వర్క్ ఫ్యూజన్ తర్వాత ఎక్సలెంట్ ఫ్యూజన్. సో ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయండి మనకి మార్కెట్లో. కానీ బాగా పాపులర్ అయిన టూల్స్ ఏంటంటే మనకి సో బ్లూ ప్రిజం, ఆటోమేషన్ ఎనీవే, యూఐపాత్, అండ్ దెన్ ఓపెన్స్పాన్. ఈ 4 టూల్స్ కూడా మార్కెట్ లో బాగా పాపులర్ అయ్యాయి. సో రిమైనింగ్ టూల్స్ అంటారా, ఇవన్నీ విన్ ఆటోమేషన్ కానీ, కోపెక్స్ కానీ, అరోగా కానీ, వర్క్ ఫ్యూజన్ కానీ, ఎక్సలెంట్ ఫ్యూజన్ కానీ. సో ఇవన్నీ కూడా జనరల్ గా ఏంటంటే కంపెనీ స్పెసిఫిక్ అన్నమాట. అంటే కొన్ని కంపెనీస్ మాత్రమే ఈ టూల్స్ యూజ్ చేస్తాయి. అంటే విన్ ఆటోమేషన్ కానీ, కోపెక్స్ కానీ, వర్క్ ఫ్యూజన్, అదే అరోగా కానీ. వర్క్ ఫ్యూజన్ కూడా యూజ్ చేస్తున్నారు. వర్క్ ఫ్యూజన్ ఏంటంటే ఫ్రీ సోర్స్, కంప్లీట్ ఫ్రీ సోర్స్ అనమాట. ఇది యాక్చువల్లీ కంప్లీట్ ఫ్రీ సోర్స్. ఇది కూడా ఇక్కడ బాగానే వాడుతున్నారు, బాగానే యూజ్ చేస్తున్నారు కంపెనీస్ లో. కానీ చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఫ్రీ సోర్స్ అది. సో మొత్తం కూడా కంప్లీట్ జావా మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకు వర్క్ ఫ్యూజన్. సో దీనికి మార్కెట్ లో అంటారా అంత, ఐ మీన్ బ్లూ ప్రిజం కి, ఆటోమేషన్ ఎనీవేర్, యూఐపాత్, ఓపెన్ స్పాన్ కున్న భూమి అయితే దీనికి లేదు. ఎందుకు అంటే ఆ కొన్ని కంపెనీస్, అంటే ఇప్పుడు వర్చుసా ఉందండి, వర్చుసాలో కొన్ని క్లయింట్స్ మాత్రమే యూజ్ చేస్తారు వర్క్ ఫ్యూజన్, కొన్ని క్లయింట్స్ మాత్రం వాడుతున్నారు. సో అలా కొన్ని కంపెనీస్, ఇప్పుడు విన్ ఆటోమేషన్ ఉంది. విన్ ఆటోమేషన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ యాక్సెంచర్ లో విన్ ఆటోమేషన్ యూజ్ చేస్తున్నారు. విన్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ.
అలా ఎక్సలెంట్ ఫ్యూషన్ ఉంది. సో క్యాపిటా మీకు తెలిసి ఉంటుంది, క్యాపిటాలో ఎక్సలెంట్ ఫ్యూషన్ యూజ్ చేస్తారు. సో అలా కొన్ని కంపెనీస్ కొన్ని స్పెసిఫిక్ టూల్స్ కొన్ని యూజ్ చేస్తున్నాయి ఆర్పిఏకి. సో అలా కాకుండా మనకి అన్ని కంపెనీస్ యూజ్ చేసిన టూల్స్ ఏంటంటే ఈ 4 టూల్స్ ఏంటంటే బ్లూ ప్రిజం, ఆటోమేషన్ ఎనీవేర్, UiPath, and then OpenSpan, that is Pega Robotics. So previously it is called as OpenSpan, so now it is called as a Pega Robotics. Why it is called as Pega Robotics means Pega grabbed this company అంటే ఓపెన్ స్పాన్ ని పెగా వాడు అక్వైర్ చేసుకున్నాడు, తర్వాత దానికి పెగా రోబోటిక్స్ అని నేమ్ చేశాడు అనమాట. ఓకే, సో లైక్ వీ హ్యావ్ డిఫరెంట్, సో ద 4 టూల్స్ ఆర్ మోస్ట్ పాపులర్ టూల్స్. సో దీనిలో మనకి ఈ 4 టూల్స్ ఏంటంటే బ్లూ ప్రిజం ఏంటంటే మనకి దెర్ ఈజ్ నో కోడింగ్. సో యాక్చువల్లీ మనకి 90% to 95% మనకి అసలు కోడింగ్ ఏమి ఉండదు. అరౌండ్ ఉంటే కనుక ఒక 5% మనం కోడింగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎందుకు అంటే ఐ మీన్ సో ఎక్కడైనా కొన్ని అంటే మాక్సిమం మనకి అన్ని విబిఓస్ ఇచ్చాడండి. కొన్ని ప్రీ డిఫైన్డ్ విబిఓస్ ఉన్నాయి, అంటే విజువల్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఆ బిజినెస్ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా మనకి బ్లూ ప్రిజం వాడు ఇచ్చాడు. సో అవి కాకుండా కొన్ని ఎక్సెల్ ఆపరేషన్స్ కానీ లేకపోతే కొన్ని ఎక్సెల్ ఆపరేషన్స్ కానీ ఎక్కడైనా మనం సపోజ్ కొన్ని అంటే ప్రీ డిఫైన్డ్ కాకుండా మనకి అవి యూజ్ అవ్వకుండా మనం ఇంకా కొత్తగా ఏమైనా కొన్ని కావాలి అంటే కనుక మనం కంపల్సరీ ఇవి రాయాల్సి వస్తుంది, కొంచెం కోడ్ రాసుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా. సో మోస్ట్ ఆఫ్ ద కేసు ఏంటంటే రావు, 95% అయితే రాదు మన సినారియోస్ ని బట్టి. ఇప్పుడు సపోజ్ మనం కొంచెం టిపికల్ సినారియోస్ ఉన్నాయి, అంటే ఒకవేళ ఎక్కడైనా మనం డేటా అన్స్ట్రక్చర్డ్ లో ఉంది, స్ట్రక్చరైజ్ చేసుకుని మనం దానిలో ఉన్న డేటాని పిక్ చేసుకుంటున్నాం. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో మనం కోడ్ రాసుకోవాల్సి వస్తుంది. సో అదేంటంటే మన సినారియోస్ ని బట్టి. ఇప్పుడు సపోజ్ మన సినారియో మనం వర్క్ చేసే అప్లికేషన్ మీద, సో ఎక్కడైనా కొంచెం రేర్ సినారియోస్ ఏదైనా వస్తే కనుక కంపల్సరీ మనం కోడ్ రాసుకోవాల్సి వస్తుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే మనం బ్లూ ప్రిజం ప్రీ డిఫైన్డ్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకునే మనం మాక్సిమం ఏంటంటే మనం డేటాని గెట్ చేసుకుంటాం, లేకపోతే డేటాని అప్డేట్ చేయడం కానీ డేటాని డౌన్లోడ్ చేయడం కానీ ఈ కేసెస్ అన్ని కూడా మన సినారియోస్ లో ప్రీ డిఫైన్డ్ యాక్షన్స్ తో వర్కౌట్ అవుతుంది. సో అవన్నీ కేసులు ఏంటంటే మనకి కోడ్ స్టేజ్ అవుతుంది, ఆ కోడ్ స్టేజ్ యూజ్ చేసుకుని మనం కోడ్ రాసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే కోడింగ్ అనేది మనకి C# లో కానీ విజువల్ J# కానీ లేకపోతే మనం VB స్క్రిప్ట్ అని రాయొచ్చు. వీ హ్యావ్ 3 ఆప్షన్స్ ఇన్ దిస్ బ్లూ ప్రిజం. So like we can write in VB script, or we can write in Visual J#, or we can write in C#. Okay. C#. So yeah. C# and .NET C#. Yeah. అవునండి, అవును, కరెక్ట్. సో ఆటోమేషన్ ఎనీవేర్ ఏంటంటే దిస్ ఇస్ కోడ్ ఫ్రీ టూల్. ఇది కూడా మనకి దీంట్లో కూడా కోడింగ్ అనేది ఉండదు అసలు. కానీ మనకి దీంట్లో కొన్ని ఫీచర్స్ లేవు, అంటే క్యూ మేనేజ్మెంట్ కానీ. సో లైక్ క్యూ మేనేజ్మెంట్ ఫీచర్ అనేది ఆటోమేషన్ ఎనీవేర్ లేదు. ఈ మధ్య 11 లోనో 12 లోనో ఆటోమేషన్ ఎనీవేర్ వర్షన్ 11, 12 లోనో మొత్తం మీద సో దే ఆర్ చేంజెస్, దే ఆర్ హ్యావింగ్ సమ్ చేంజెస్. అంటే దాంట్లో కొన్ని చేంజెస్ జరిగిన తర్వాత కొంచెం టూల్ ను అప్డేట్ చేశారు చాలా వరకు. సో ఇప్పుడు ఉన్నది అని అంటున్నారు, బట్ నాకు తెలియదండి, నేను దాని మీద వర్క్ చేయలేదు, నాకు తెలియదు. ఓకే. సో బట్ ఆటోమేషన్ ఎనీవేర్ టూల్ ఎలా ఉంటుందంటే ఎక్సెల్ ఆపరేషన్స్ చాలా క్లియర్ గా చేయొచ్చు. దీంట్లో ఎక్సెల్ ఆపరేషన్స్ మీద ఎక్సెల్ వర్క్ ఏదైనా ఉంటే కనుక మనం చాలా నీట్ గా చేసుకోగలం. బట్ మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్స్ కానీ తర్వాత లేకపోతే సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ లో మనం కొంచెం కష్టం అవుతుంది ఆటోమేషన్ ఎనీవేర్ మీద. సో అంటే ఇది సో దీంట్లో కోడింగ్ అనేది ఉండదు, మొత్తం అంతా కూడా టూల్ బేస్ చేసుకుని వెళ్ళాలి మనం. సో కొన్నిసార్లు మనకి ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కొంచెం కష్టంగా ఉందని చెప్తున్నారు, అంటే వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అంటే దీంట్లో ఆటోమేషన్ ఎనీవేర్ లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కొంచెం కష్టం, అంటే రిట్రై లాజిక్ కానీ అది కొంచెం కరెక్ట్ గా లేదు అన్నట్టు కొన్ని సజెషన్స్ అన్నమాట జనరల్ గా చెప్పడం జరిగింది నాకు. సో అండ్ దెన్ UiPath వస్తే కంప్లీట్లీ కోడింగ్, అంటే కంప్లీట్లీ కోడింగ్ అంటే ఇది కూడా 50% మనం కోడ్ రాసుకోవాల్సిందే దీంట్లో. సో దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ .NET బేస్ చేసుకుని. అంటే మనం నార్మల్ గా చిన్న అప్లికేషన్స్ కి అయితే కోడ్ రాయాల్సిన అవసరం లేదు UiPath లో, బట్
సో కొంచెం మన రియల్ టైంలో వర్క్ చేసే అప్లికేషన్స్కి అయితే కంపల్సరీ 50% అయితే మనం కోడ్ రాసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ .NET. సో అలాగే ఓపెన్ స్పాన్ కూడా అంతేనండి. మనకి ఓపెన్ స్పాన్ కూడా .NET బాగా వచ్చి ఉండాలి. .NET వస్తే కనుక మనం ఓపెన్ స్పాన్ మీద అంటే పెగా రోబోటిక్స్ మీద వర్క్ చేయగలం. వర్క్ ఫ్యూజన్ అనేది కంప్లీట్లీ ప్యూర్లీ జావా మీదే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేస్. జావా స్క్రిప్ట్స్ కానీ ఇలాంటి ఇంక్లూడ్ చేసుకుంటూ మనం వర్క్ ఫ్యూజన్ టూల్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆటోమేట్ చేసి అప్లికేషన్స్ ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది. సో లైక్ విన్ ఆటోమేషన్ ఇవన్నీ కూడా ఇంచుమించు అన్ని కూడా మాక్సిమం అంటే కోడ్ ఉన్న టూల్స్, అంటే మనం కోడ్ యూజ్ చేయాల్సి అవసరం అయితే నెసెసిటీ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ ఫ్యూజన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆర్పిఏ టూల్, బట్ ఇది చాలా రేర్ గా యూజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఎక్కువ వాడటం అయితే లేదు ఎక్సలెంట్ ఫ్యూజన్ అని. సో ఇది మొత్తం అంతా కూడా ఎలాగా ఈ టూల్ ఎలా ఉంటుందంటే మొత్తం అంతా ప్యూర్లీ జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని ఎక్సలెంట్ ఫ్యూజన్ టూల్ ఉంటుంది. ఓకే, సో ఈ అన్ని టూల్స్ లో కంపేర్ చేస్తే దీనిలో చాలా ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయండి. సో అందులోకి ఇదేంటే కొంచెం సెక్యూర్ అనమాట. సో వీ హ్యావ్ ఎ క్రెడెన్షియల్ మేనేజర్ ఫీచర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ Blue Prism tool. సో అందుకనే మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ కానీ ఇన్సూరెన్స్ డొమైన్ లో కానీ బ్యాంకింగ్ డొమైన్ లో కానీ లేకపోతే మన లాజిస్టిక్స్ డొమైన్ లో కానీ అంటే కొంచెం సెక్యూర్ గా ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా దే ఆర్ చూసింగ్ Blue Prism tool. సో ఈ టూల్ ని చూస్ చేసుకుంటున్నారు ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెంట్ అంటే చాలా సెక్యూర్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయండి. మనకి దీంట్లో క్యూ మేనేజ్మెంట్ ఉంది, అండ్ దెన్ క్యూ మేనేజ్మెంట్ ఉంది, స్కెడ్యూలర్ ఉంది. స్కెడ్యూలర్ అంటే మిగతా అన్ని టూల్స్ లో ఉన్నాయి, బట్ దీంట్లో ఏంటంటే Blue Prism లో క్యూ మేనేజ్మెంట్ ఫీచర్ ఉంది, అండ్ దెన్ క్రెడెన్షియల్ మేనేజర్ ఫీచర్ వీ హ్యావ్, అండ్ దెన్ మల్టీ బాట్స్ ఆల్సో వీ కెన్ రన్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ Blue Prism. అంటే ఒక ప్రాసెస్ ని డిఫరెంట్ బాట్స్ మీద మనం రన్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఫీచర్ ఈజ్ ఆల్సో అవైలబుల్. OCR కాన్సెప్ట్ ఉంది, అంటే OCR కాన్సెప్ట్ రిమైనింగ్ అన్ని టూల్స్ లో కూడా ఉన్నాయి. నేను లేదని నేను అంటాం లేదు, అంటే UiPath లో ఉంది OCR, తర్వాత ఆటోమేషన్ ఎనీవేర్ లో ఉంది, ఓపెన్ స్పాన్ లో ఉంది, వర్క్ ఫ్యూజన్ లో ఉంది. కానీ సో కొంచెం యాక్యురేట్ గా వర్క్ చేసేది Blue Prism లో కూడా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. సో అది నాకు తెలిసింది, అంటే రిమైనింగ్ టూల్స్ మీద నేను వర్క్ చేయలేదండి, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను అంతే. ఓకే, సో Blue Prism లో ఏంటంటే మనకి OCR కాన్సెప్ట్స్, సో ఇలా అన్ని కూడా కొంచెం స్టేబుల్ వర్షన్ అనమాట. జనరల్ గా నార్మల్ గా చెప్పాలంటే కొంచెం రిమైనింగ్ టూల్స్ తో కంపేర్ చేస్తే ఇట్స్ మోర్ స్టేబుల్ కంపేర్ టు రిమైనింగ్ ఆల్ అదర్ టూల్స్. ఓకే, సో Blue Prism is a company name Blue Prism, product name కూడా Blue Prism. So we have the company name is also Blue Prism and the product name is also Blue Prism. Okay, so we have different different versions are available. So first version ఏంటంటే 4.2. Blue Prism ఫస్ట్ వర్షన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 2004 లోనే లాంచ్ చేశారండి. 2004 లో ఫస్ట్ వర్షన్ లాంచ్ అయింది, రైట్? సో దట్ ఈస్ వర్షన్ 4. అంటే వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అలా రిలీజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు వర్షన్ 4.2 దగ్గరకు వచ్చేటప్పటికి స్టేబుల్ అయ్యారు వాళ్ళు. వర్షన్ 4.2. సో అప్పటి వరకు కూడా రిమైనింగ్ వర్షన్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ వర్షన్స్. సో all other versions are failure versions. The first version is version 4.2. అంటే 4 నుంచి స్టార్ట్ అయింది, బట్ 4.2 మోస్ట్ పాపులర్ వర్షన్. ఓకే, సో మార్కెట్ లో మనకి బాగా పాపులర్ అయిన వర్షన్ ఏంటంటే సో దట్ ఈస్ 4.2. సో అది ఎప్పుడు మనకి వచ్చిందంటే 2014 కి మనకి కరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేసి కొంచెం స్టేబుల్ గా వర్షన్ రిలీజ్ అయ్యి, సో దీన్ని మార్కెట్ లో కొంచెం పాపులర్ అయిన వర్షన్స్ ఏంటంటే 4.2 నుంచి పాపులర్ అయింది. దట్ ఈస్ ఆన్ 2014 నంబర్స్. సో అంటే సో వీళ్ళు అరౌండ్ ఎన్ని ఇయర్స్ స్పెండ్ చేశారంటే అరౌండ్ కంపెనీ స్టార్ట్ చేసింది 2004 లో. సో అంటే అరౌండ్ 10 years వర్క్ చేశారండి దీని మీద. 10 years వర్క్ చేసిన తర్వాత ప్రొడక్ట్ స్టేబుల్ అయింది. సో ఫస్ట్ అప్ టు వర్షన్ 4, సో ఆల్ వర్షన్స్ ఆర్ ఫెయిల్యూర్ వర్షన్స్. సో 4.2 నుంచి మాత్రం స్టేబుల్ అయింది అన్నమాట. ఓకే, సో తర్వాత నుంచి ఇంకా రిలీజెస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ రిలీజెస్ రిలీజ్ చేశారు. వర్షన్ 5 లో వర్షన్ 5 రిలీజ్ అయింది. తర్వాత వర్షన్ 5 లో లాస్ట్ వర్షన్ ఏంటంటే
5.0.35. So this is the last version. Okay. So ఇది మనకి 32-bit మీద వర్క్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం 64-bit మీద కూడా వర్క్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ కంపాటబుల్ ఫర్ 32-bit అండ్ దెన్ ఫర్ 64-bit ఆల్సో. ఓకే, యా, రెండుటికి కూడా కంపాటబుల్ గానే ఉంది ఇది. సో మనకి మన బ్లూ ప్రిజం ఇన్స్టాల్ చేసుకోవాలంటే SQL సర్వర్ ఉండాలి కంపల్సరీ. SQL సర్వర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ దెన్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, .NET ఫ్రేమ్వర్క్. సో దట్ ఈస్ 4.7 .NET ఫ్రేమ్వర్క్ అయితే వర్షన్ 5, వర్షన్ 6 అన్ని కూడా కంపాటబుల్ అన్నమాట. ఓకే, సో అండ్ కరెంట్ వర్షన్ ఈజ్ రైట్. సో దిస్ ఈస్ ద వర్షన్. ఇప్పుడు ప్రజెంట్ వర్షన్ ఏంటంటే వర్షన్ 6.7 వరకు అయితే నాకు తెలుసు. ఇంకా లేటెస్ట్ వర్షన్ కూడా ఈ మధ్య రిలీజ్ అయింది. సో 6.7 మేము యూజ్ చేసేది ఆఫీస్లో అయితే మాత్రం 6.4 వాడుతున్నాం అట్ ప్రెసెంట్. 6.7 కి ఇంకా రాలేదు. సో యా, 6.4 కి 6.7 కి దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. సో అంటే దీంట్లో పెద్ద మనకి వేరియేషన్స్ ఏమి ఉండవు. సో అంతా కూడా సేమ్ ఫీచర్స్ కంటిన్యూ అవుతున్నాయి. వర్షన్ 6 నుంచి అంటే 6.2 నుంచి కూడా సేమ్ ఫీచర్స్ కంటిన్యూ అవుతున్నాయి. చిన్న చిన్న మోడిఫికేషన్స్, స్లైట్ మోడిఫికేషన్స్ కూడా వాళ్ళు ఒక రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ వర్షన్ 6.7 నాకు తెలిసినంత వరకు. తర్వాత కూడా ఇంకా ఫర్దర్ వర్షన్స్ కూడా వచ్చినాయి. సో బట్ వీఆర్ యూజింగ్ 6.4 ఇన్ ఆఫీస్, రైట్? యా, ఓకే. సో దీనిలో మనకి డిఫరెన్సెస్ ఏంటి అసలు వర్షన్ 4.2 కి, వర్షన్ 5 కి, వర్షన్ 5 లైక్ వర్షన్ 5.0.35 కి, వర్షన్ 6 కి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో వర్షన్ 4 ఏంటంటే ద UI is completely old. The user interface is completely old user interface. అంటే సో లైక్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉన్నదంటే ఇప్పుడు మనకి కనబడుతున్నది బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్న బ్లూ ప్రిజం స్క్రీన్. సో దట్ ఈస్ డిఫరెంట్. సో నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు, తర్వాత మనకి అర్థమవుతుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ ఏంటంటే బాగా ఓల్డ్ గా ఉంటుంది. సో దానిలో ఏంటంటే మనకి జస్ట్ ఏముండేదంటే ఆబ్జెక్ట్ స్టూడియో ఇలాగే ఉండేది, సేమ్ ఆబ్జెక్ట్ స్టూడియో. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ బ్లూ ప్రిజం టూల్. మనం లాగిన్ అయిన వెంటనే మనకు కనబడి ఏంటంటే ఆబ్జెక్ట్ స్టూడియో, ప్రాసెస్ స్టూడియో. అంటే ఈ యాక్చువల్లీ ఈ వర్షన్ ఎవరు మ్యాక్స్ తెలిసి ఉండకపోవచ్చు, బట్ నేను చెప్తున్నాను. అంటే యూజర్ ఇంటర్ఫేస్ బాగా ఓల్డ్ గా ఉండేది. మనకి లుక్ అండ్ ఫీల్ ఏంటంటే ఓల్డ్ గా కనపడేది అనమాట. సో అది ఎలా ఉండేదంటే, సో జస్ట్ ఒక హైపర్ లింక్స్ ఇచ్చాడు అంతే. అంటే ఓపెన్ సైన్ ఇన్ అయిన వెంటనే హైపర్ లింక్ ఉంటుంది. హైపర్ లింక్ అంటే జస్ట్ ఈ ఆబ్జెక్ట్ స్టూడియో మీద క్లిక్ చేసాం అనుకోండి, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ స్టూడియోకి వెళ్తుంది. ప్రాసెస్ స్టూడియో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ప్రాసెస్ స్టూడియో మీదకి వెళ్తుంది. సో అలాగే కంట్రోల్ రూమ్, వీ హ్యావ్ కంట్రోల్ రూమ్ ఫీచర్ ఈజ్ ఆల్సో అవైలబుల్. కంట్రోల్ రూమ్ అండ్ దెన్ రిలీజ్ మేనేజర్, and then system manager. So like this we have 5 features are available in this Blue Prism tool. Okay, so that is in version 4.2. okay, so in version 4.2 we have 5 different features. So that what are the features means object studio, process studio, control room, release manager, and then system manager. సో ఈ 5 ఫీచర్స్ కూడా ఎలా ఉండే అంటే జస్ట్ హైపర్ లింక్స్ అండి, ఏముండేది కాదు. మనం లాగిన్ అయిన వెంటనే ఒక అడ్మిన్ ఇదిగో సేమ్ మనకి లాగిన్ కూడా ఇలాగే ఉండేది, బట్ లాగిన్ ఇలాగే ఉండేది. యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. సైన్ ఇన్ చేసిన వెంటనే మనకి ఇలా 4 హైపర్ లింక్స్ కనపడి, జస్ట్ హైపర్ లింక్స్ అన్నమాట, ఏముండేది కాదు. ఆబ్జెక్ట్ స్టూడియో మీద క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ స్టూడియోకి వెళ్ళేవాడు, ప్రాసెస్ స్టూడియో మీద క్లిక్ చేస్తే ప్రాసెస్, అండ్ దెన్ కంట్రోల్ రూమ్ అండ్ దెన్ రిలీజ్ మేనేజర్ అండ్ దెన్ సిస్టమ్ మేనేజర్. సో there is no other features. అంటే అదర్ ఫీచర్స్ అంటే లైక్ మనకి నార్మల్ గానే రిలీజ్, ఇంకా దీంట్లో మనకి వర్షన్ 5 వచ్చేటప్పుడు చాలా ఎన్హాన్స్ చేశాడు. సో వర్షన్ 4 లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ మాత్రం ఉంది. అంటే సపోజ్ OCR ఫీచర్ ఉంది, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఫీచర్ ఉంది, కానీ ద యాక్యురసీ ఇస్ వెరీ లెస్. సో లైక్ ఇట్స్ అరౌండ్ 60 to 70% యాక్యురేట్ గానే వర్క్ చేసేది మనకి. సో అక్కడ కూడా మనకి టెసరెక్ట్ OCR యూజ్ చేసేవాడు, బ్యాక్ ఎండ్ లో టెసరెక్ట్ OCR యూజ్ చేసేవాడు వర్షన్ 4 లో, బట్ ద యాక్యురసీ ఇస్ వెరీ లెస్. ఓకే, సో
యా సో అక్కడ మనకి ఓసిఆర్ కాన్సెప్ట్ ఉన్నా కానీ పెద్ద వర్క్ అయ్యేది కాదు మనకి. సో వెర్షన్ 4 లో. సో అలాగే మనకి చాలా అంటే ఇక్కడ మనకి సో వెర్షన్ 5 తో కంపేర్ చేస్తే వెర్షన్ 5 లో మనకి ఇంకొక ఫీచర్ యాడ్ చేశాడు. సో దట్ ఈస్ దిస్ ఫీచర్. సో ఐ షో యూ. ఇది చూస్తే మీకు క్లియర్ గా ఉంటుంది. Yeah. So see here. So here we have one more tab is there. So that is analytics. Analytics tab is also added. సో ఈ ట్యాబ్ మనకి ఆల్రెడీ ఎర్లియర్ గా లేదు. సో దీన్నే ఏమనేవాళ్ళం అంటే మనం వర్షన్ 5 లో దీన్ని డాష్ బోర్డ్ అనేవాళ్ళం. వర్షన్ 6 కి వచ్చేటప్పటికి దీని నేమింగ్ కన్వెన్షన్ చేంజ్ చేశాడు. సో దట్ ఈస్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ as అనలైటిక్స్. ప్రీవియస్లీ ఇట్ ఈస్ కాల్డ్ as డాష్ బోర్డ్. సో దట్ డాష్ బోర్డ్ ఫీచర్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ వర్షన్ 4.2. డాష్ బోర్డ్ ఫీచర్ అనేది వర్షన్ 4.2 లో లేదు. అదొకటి. తర్వాత యూఏ కంప్లీట్ గా చేంజ్ అయింది. సో యూఏ ఏంటంటే ఓల్డ్ యూఏ ఉండేది, యూజర్ ఇంటర్ఫేస్ జస్ట్ హైపర్ లింక్స్ ఉండేవి. మనం ఎక్కడైనా క్లిక్ చేస్తే అంటే లాగిన్ అయిన వెంటనే ఆబ్జెక్ట్ స్టూడియో మీద క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ స్టూడియోకి వెళ్ళేవాళ్ళు, ప్రాసెస్ స్టూడియో మీద క్లిక్ చేస్తే ప్రాసెస్ స్టూడియో, కంట్రోల్ రూమ్, రిలీజ్ మేనేజర్, సిస్టమ్ మేనేజర్. లైక్ వీ హ్యావ్ ఇన్ వర్షన్ 4.2 వీ హ్యావ్ ఓన్లీ 5 ఫీచర్స్. ఓకే, ఓన్లీ 5 ఫీచర్స్ అంటే ఇన్బిల్ట్ లో మనం ఆబ్జెక్ట్ స్టూడియోలో డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, అలాగే ప్రాసెస్ స్టూడియోలో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, కంట్రోల్ రూమ్ లో డిఫరెంట్ ఫీచర్స్, సో రిలీజ్ మేనేజర్ లో డిఫరెంట్ ఫీచర్స్, సిస్టమ్ మేనేజర్ లో డిఫరెంట్ ఫీచర్స్. బట్ so we don't have option like so that is a dashboard feature. So that dashboard feature or analytics feature that is not available in version 5 and in version 4.2. In version 4.2 the dashboard feature is not available. Okay, the dashboard feature is not available in version 4.2. సో దాన్ని వర్షన్ 5 నుంచి దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకొచ్చాడు. ఏంటంటే డాష్బోర్డ్ ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత దాన్ని నేమింగ్ కన్వెన్షన్ మాత్రం వర్షన్ 6 లో చేంజ్ చేశాడు. ఓకే, సో అండ్ దీంట్లో ఈ తర్వాత నెక్స్ట్ నేను ఓసిఆర్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. నేను ఓసిఆర్ ఫీచర్ ఏంటంటే మనకి ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, దాని యాక్యురసీ కొంచెం చాలా తక్కువ ఉండేది వర్షన్ 4.2 లో. అండ్ కమింగ్ ఫార్వర్డ్ సో వర్షన్ 5 రిలీజ్ చేశాడు. వర్షన్ 5 లో ఏంటంటే మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ అంతా కంప్లీట్ గా చేంజ్ చేశాడు. యూజర్ ఇంటర్ఫేస్ కంప్లీట్లీ చేంజ్డ్ అంటే మనకి యూఏ ఇప్పుడు చూస్తున్న యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ కనబడేది. సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ మనకి వర్షన్ 5 లో కూడా కనబడుతుంది. అంటే ఫస్ట్ ఇలా లాగిన్ విండో ఎలా ఉంటుంది, సో ఇక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత సో అగైన్ వీ హ్యావ్ హోమ్, స్టూడియో, కంట్రోల్ రూమ్, అనలైటిక్స్. సో ఇలా మనకి అక్కడ మనం ఏం చెప్పానండి నేను, సో ఆబ్జెక్ట్ స్టూడియో, ప్రాసెస్ స్టూడియో, కంట్రోల్ రూమ్, రిలీజ్ మేనేజర్ అన్నాం. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ కంప్లీట్లీ చేంజ్డ్ అండ్ దెన్ సో నేమింగ్ కన్వెన్షన్స్ కూడా షార్ట్ ఫామ్ చేస్తాడు. ఇంకా నేమింగ్ కన్వెన్షన్స్ కూడా ఇక్కడ ఏమైందంటే హోమ్, సో ఫస్ట్ వన్ ఈజ్ హోమ్, రైట్, హోమ్, తర్వాత స్టూడియో అన్నాడు. 4.2 కి హైపర్ లింక్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమో హైపర్ లింక్స్ ఇవ్వకుండా జస్ట్ సిఎస్ఎస్ బటన్స్, ట్యాబ్స్ అన్నీ కూడా సిఎస్ బటన్స్ ఇచ్చాడు. తర్వాత నేమింగ్ కన్వెన్షన్స్ కూడా చేంజ్ చేశాడు. నేమింగ్ కన్వెన్షన్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. సో ఇక్కడ కంట్రోల్ అన్నాడు. అంటే మనం అక్కడ 4.2 లో ఏమన్నా కంట్రోల్ రూమ్ అనేవాళ్ళు. స్టూడియోని ఇక్కడ 2 స్టూడియోస్ కింద డివైడ్ చేశాడు అనమాట. అంటే ఆబ్జెక్ట్స్, ప్రాసెసెస్, ఆబ్జెక్ట్స్, ప్రాసెసెస్ అన్నాడు. ఓకే, సబ్ ట్యాబ్స్ లో అనమాట. నేను చూపిస్తానండి మీకు ఒకసారి, దానిలో కూడా మనం రివ్యూ చేద్దాం. రివ్యూ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. సో అలాగే మన అంటే ఇవి ఆబ్జెక్ట్స్ అన్నాడు, ప్రాసెసెస్ అన్నాడు, అండ్ దెన్ కంట్రోల్. సో ఇన్ వర్షన్ 4.2 ఇట్ ఈస్ కాల్డ్ as కంట్రోల్ రూమ్, బట్ ఇన్ వర్షన్ 5 ఇట్ ఈస్ కాల్డ్ as కంట్రోల్ ఓన్లీ, జస్ట్ కంట్రోల్. అంటే నేమింగ్ కన్వెన్షన్ ఇంకా షార్ట్ ఫామ్ లో కంటిన్యూ చేశాడు. ఓకే, సో ఇన్ ద కంట్రోల్ రూమ్ ఆల్సో వీ హ్యావ్ డిఫరెంట్ ఫీచర్స్. సో సేమ్ ఫీచర్స్ మళ్ళీ అగైన్ వర్షన్ 5 లో కూడా కంటిన్యూ అయినాయి. మనకు కంట్రోల్ రూమ్ లో ఫీచర్స్ మారిపోయినాయా, లేకపోతే ఆబ్జెక్ట్ స్టూడియోలో ఫీచర్స్ మారిపోయినాయి అంటే లేదు.
కొన్ని స్టేజెస్ ని యాడ్ చేశాడు. అంటే సపోజ్ ఆ స్టేజెస్ ఏంటనేది మనం ఇన్ డెప్త్ స్టూడియోలోకి వెళ్ళి ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. సో జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఏంటంటే నేను చెప్తాను. దీంట్లో మన వర్షన్ 4.2 లో ఏ స్టేజెస్ లేవనేది. మల్టీ క్యాలిక్యులేషన్ స్టేజ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ వర్షన్ 4.2. మల్టీ క్యాలిక్యులేషన్ స్టేజ్. సో దట్ మల్టీ క్యాలిక్యులేషన్ స్టేజ్ ఇస్ అవైలబుల్ ఇన్ వర్షన్ 5. వర్షన్ 5 లో మల్టీ క్యాలిక్యులేషన్ స్టేజ్ ఇంట్రడ్యూస్ చేశాడు. వర్షన్ 4.2 లో మల్టీ క్యాలిక్యులేషన్ స్టేజ్ అనేది లేదు. మల్టీ క్యాలిక్యులేషన్. ఓకే. సో దట్ స్టేజ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ద, అంటే దాని ఫీచర్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి అనేది ఇన్ డెప్త్ మనం ఆబ్జెక్ట్ స్టూడియోకి వెళ్ళినప్పుడు లేకపోతే ప్రాసెస్ స్టూడియోకి వెళ్ళినప్పుడు నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. ఒక్కొక్క స్టేజ్ గురించి చెప్తాను నేను. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. సో అట్ దట్ టైమ్ ఐ విల్ డిస్కస్ ద what is the multi calculation stage, what is the uses, I will explain later, right? So that feature is not available in version 4.2. So but that feature is added in version 5. అదే ఆ ఫీచర్ మనకు వర్షన్ 5 లో యాడ్ చేశారు. ఓకే. సో అండ్ సో ఇక్కడ నేను చెప్పాను కదండి, ఆబ్జెక్ట్ స్టూడియోలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ దెన్ ప్రాసెసెస్ ఉన్నాయి. అండ్ we have control room. In the control room also we have different features are available. So but in version 5 it is called as control, but in version 4.2 it is called as control room. Okay. And again they are added one more tab, so that is analytics. So this is, so in version 5 it is called a dashboard. దీన్ని డాష్బోర్డ్ అనే కాల్ చేసేవాడు వర్షన్ 5 లో. సో in this dashboard feature we have tiles and dashboards. You have tiles and dashboards. దీనిలో ఏమున్నాయంటే టైల్స్, డాష్బోర్డ్స్. నేను దీంట్లో 2 ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ చెప్తున్నాను. బట్ ఇన్ కంట్రోల్ రూమ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్. సో దానిలో చాలా ఉన్నాయి కంట్రోల్లో, అలాగే ఆబ్జెక్ట్స్ లో ప్రాసెస్ లో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో నేను నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. సో డాష్బోర్డ్ లో టైల్స్ ఉన్నాయి, డాష్బోర్డ్స్ ఉన్నాయి, అంటే డాష్బోర్డ్స్. సో దానికోసం ఏం చేశాడంటే, మనకి ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ది ట్యాబ్ నేమ్ డాష్బోర్డ్ అయింది, లోపల సబ్ ట్యాబ్ నేమ్ కూడా డాష్బోర్డ్ అయింది మళ్ళీ. సో అందుకని ఏం చేశాడు, వర్షన్ 6 లోకి వచ్చేటప్పటికి దీన్ని నేమ్ చేంజ్ చేస్తాడు. దీన్ని ఏమన్నాడు అంటే ఇప్పుడు అనలైటిక్స్ అన్నాడు. సో నౌ ఇట్ ఈస్ కాల్డ్ as అనలైటిక్స్, బట్ ప్రీవియస్లీ ఇట్ ఈస్ కాల్డ్ as, in version 5 it is called as dashboard. Okay. So again we have releases tab is there. Releases. So this is called, we call it as release manager. In version 4.2 we call it as release manager, but in version 5 it is called as like releases. So releases enduku asala manaku, what is the purpose of this release manager means, we need to, suppose we are developing some code, so and then so that code we need to release one release file. So that is, we call it as a, with the help of release manager we can release that file, right? సో అంటే మనం రిలీజ్ మేనేజర్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్, మనం ఏదైతే డెవలప్ చేసిన కోడ్ ఉందో, అంటే ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ప్రాసెస్ కానీ, సో దాన్ని మొత్తాన్ని మనం రిలీజ్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రిలీజ్ మేనేజర్ we need to release that particular process or object. ఓకే. సో అంటే ఇక్కడ మనం ఆ ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ ని కానీ లేకపోతే ప్రాసెస్ ని కానీ రిలీజ్ చేయాలి అంటే we need to use release manager. సో ఇక దానికోసం మనం రిలీజెస్ యూజ్ చేస్తాం. సో ఆ రిలీజెస్ లో డిఫరెంట్, మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్యాకేజెస్ అండ్ రిలీజెస్. సో అంటే మనం ఇక్కడ ఏం ప్యాకేజెస్ లేవు కాబట్టి మీకేం కనబడటం లేదు. కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రిలీజ్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో మనకి దీంట్లో 2 ఫీచర్స్ ఉంటాయి, ప్యాకేజెస్ అండ్ రిలీజెస్. ఓకే. సో దీన్నే ప్యాకేజ్ అంటాం. ఫస్ట్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం, విత్ ఇన్ దట్ ప్యాకేజ్ వీ హ్యావ్ రిలీజ్ ఆప్షన్ ఇస్ దేర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ రిలీజ్ ఆప్షన్ వీ నీడ్ టు రిలీజ్ దట్ పర్టికులర్ ప్రాసెస్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే. సో దాంట్లో మనకి అంటే దీంట్లో వర్షన్ కంట్రోలింగ్ అంటూ ఏమి ఉండదండి, వర్షన్ కంట్రోల్ టూల్స్ కానీ అలాంటి ఏమి యూజ్ చేయం మనం. సో జనరల్ గా డైరెక్ట్ గా ఏంటంటే మనం ఇక్కడ రిలీజ్ మేనేజర్ అనే ఫీచర్ ఉంది, విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ రిలీజ్ మేనేజర్ వీ నీడ్ టు రిలీజ్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్. సో అంటే ఒక ప్రాసెస్ మనం డెవలప్ చేసాం, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ మనం బిల్డ్ చేసాం. సో ఆబ్జెక్ట్ ని రిలీజ్ చేయాలి అంటే మనం విత్ ద హెల్ప్ ఆఫ్ రిలీజ్ మేనేజర్ వీ నీడ్ టు రిలీజ్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్. ఓకే. సో
ఓకే. సో ఫస్ట్ ఏదైనా సరే మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. అంటే రిలీజ్ చేయాలనుకోండి, ఒక ప్యాకేజ్ ఓకే. క్రియేట్ చేస్తాం. ఆ ప్యాకేజ్ లో ఏం చేస్తాం, ఏ ప్రాసెస్లు ఉన్నాయి, ఏ ఆబ్జెక్ట్లు ఉన్నాయి, లేకపోతే ఏదైతే మనం బిల్డ్ చేసుకున్నాం వాటన్నిటిని యాడ్ చేస్తాం. ఫస్ట్ యాడ్ చేసి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్ నుంచి రిలీజ్ ఫైల్ ని రిలీజ్ చేస్తాం. సో ఆ రిలీజ్ ఫైల్ ఏంటంటే, సో దట్ ఈస్ ద .bp రిలీజ్ ఫైల్. దట్ ఈస్ a .bp రిలీజ్ ఫైల్. సో దెర్ ఈస్ నో వర్షన్ కంట్రోల్. అంటే మనం వర్షన్ 1.0, 1.2, 1.3 లైక్ అలా మనం ఏం రిలీజ్ చేయమండి. జనరల్ గా మనం నార్మల్ గానే .bp రిలీజ్ ఫైల్ తో రిలీజ్ చేస్తాం అంతే. ఇక్కడ దెర్ ఇస్ నో వర్షన్ కంట్రోల్ హియర్. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. సపోజ్ ఇప్పుడు నా కోడ్ నేను డెవలప్మెంట్ లో డెవలప్ చేసిన తర్వాత యూఐటీ మూవ్ చేశాను. యూఐటీలో ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి, అప్పుడు ఎలా ఫిక్స్ చేస్తాం, మళ్ళీ కోడ్ బ్యాక్ తీసుకురావాలి కదా అంటే ఎస్. సో ఫస్ట్ యూఐటీలో మనకి ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక మేజరా మైనరా అదే ఐడెంటిఫై చేస్తాం. మేజర్ ఇష్యూస్ బాగా చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అని అంటే కనుక, అండ్ దెన్ ఫస్ట్ మళ్ళీ అగైన్ go to dev environment, and then we need to modify whatever the changes we have. So that changes we need to first fix it and fix it in the dev environment, and after that again go to so again we need to release one more release file, that is .bp release file, and then that release file we need to import in the UAT environment. Okay, so అలా చేస్తాం. అదే మైనర్ చేంజెస్ అనుకోండి, అక్కడే సేవ్ చేసేసి మనం ఏదైనా అదే ఆ చేంజెస్ కి కామెంట్ ఏదైనా మనం యాడ్ చేసి సేవ్ చేస్తాం. ఓకే. యూఐటీలో మైనర్ చేంజెస్ అయితే, మేజర్ చేంజెస్ అయితే మాత్రం కంపల్సరీ డెవలోకి వచ్చి డెవలో మాడిఫై చేసుకుని మనం సో దాన్ని అప్పుడు రిలీజ్ ఫైల్ రిలీజ్ చేసి అగైన్ దట్ రిలీజ్ ఫైల్ వి నీడ్ టు ఇంపోర్ట్ ఇన్ ద యూఐటీ ఎన్విరాన్మెంట్. ఓకే, దట్ స్టెప్స్ వీఆర్ డూయింగ్ కరెంట్లీ. సో అంతేగాని మనకి ఇక్కడ వర్షన్ కంట్రోల్ కానీ సో వర్షనింగ్స్ మనం మనం కావాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు. వర్షన్ 1. సపోజ్ డెవలో ఫస్ట్ రిలీజ్ చేసాం, సో దట్ ఈస్ వర్షన్ 1 అనండి, కావాలంటే మనం రాసుకోవచ్చు. నేమింగ్ కన్వెన్షన్ మన ఇష్టం అనమాట, కానీ దెర్ ఇస్ నో వర్షన్ కంట్రోల్. ఓకే, మన వర్షన్ కంట్రోల్ టూల్స్ ఉంటుంది తప్ప వర్షన్స్ కంటూ ఏముండదు అది. ఓకే, నేమింగ్ కన్వెన్షన్ లో మీరు కావాలంటే వర్షన్ 1.2 అని పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ రిలీజ్ మళ్ళీ ఒకవేళ ఏదైనా చేంజెస్ వచ్చి మళ్ళీ డెవలప్ చేంజెస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైనా రిలీజ్ చేసుకున్నప్పుడు వర్షన్ 1.1, 1.2 లైక్ దట్ యూ కెన్ గివ్ ఇట్ సమ్ నేమింగ్ కన్వెన్షన్. ఓకే, so this is the .bp release file. We need to release that file, and then we need to import that file in the UAT environment or dev environment, wherever you want, right? So that is, we have a release manager feature is there, and then we have another feature is also there, so I'll explain. So that is system, right? సో మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే తర్వాత నెక్స్ట్ వచ్చేది సిస్టమ్. సిస్టమ్ మేనేజర్ ఏంటంటే దీంట్లో అడ్మిన్ యాక్సెస్ కానీ అవన్నీ కూడా మనకి దీంట్లోనే కనబడతాయి. సిస్టమ్ మేనేజర్, దీన్నే మనం ఏమన్నా అంటే సిస్టమ్ మేనేజర్ అని కూడా కాల్ చేస్తాం. సో వీ హ్యావ్ ఇది సిస్టమ్ ట్యాబ్. ఈ సిస్టమ్ ట్యాబ్ లో ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. డిఫరెంట్ ఆప్షన్స్ వీ హ్యావ్. ప్రాసెసెస్ లో డిఫరెంట్ ఫీచర్స్ వీ హ్యావ్, అలాగే ఆబ్జెక్ట్స్ లో డిఫరెంట్ ఫీచర్స్ వీ హ్యావ్. సో ఈ స్కిల్స్ అనే ఫీచర్ వర్షన్ 6.4 తర్వాత నుంచి 6.4 నుంచి ఈ స్కిల్స్ ఫీచర్ యాడ్ చేశాడండి. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాన్సెప్ట్. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఏఐ అన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాన్సెప్ట్. సో ఇక్కడ కొన్ని మనం స్కిల్స్ ని యాడ్ చేసుకుని మనం బాట్ ని ట్రైన్ అప్ చేస్తాం అనమాట. జనరల్ గా అంటే ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాన్సెప్ట్. సో అంటే జస్ట్ లైక్ మనం ఇప్పుడు వాయిస్ ప్రాసెస్ ని ఐడెంటిఫై చేయడం కానీ, వాయిస్ ప్రాసెస్ రికగ్నిషన్ కానీ, సో ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ అన్ని కూడా ఈ స్కిల్స్ ఫీచర్ లో ఉన్నాయి. అంటే స్కిల్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి మనం. సో యాడ్ చేసి ఇది ఇంకా అంత పాపులర్ అవ్వలేదండి, కానీ ఇన్ ఫ్యూచర్ లో మాత్రం దీన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద కేస్ దీన్ని కూడా మనకి బాగా పాపులారిటీ తీసుకొస్తాడు బ్లూ ప్రిజమ్ టూల్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూ ప్రిజమ్, రైట్? సో హియర్ వీ హ్యావ్ స్కిల్స్ ఫీచర్ ఈజ్ ఆల్సో యాడెడ్ ఇన్ దిస్ వర్షన్ 6.4 ఆన్వర్డ్స్. బట్ మనకి వర్షన్ 6 లోని కూడా ఇది లేదు, అలాగే వర్షన్ 5 లో కూడా స్కిల్స్ ఫీచర్ లేదు, వర్షన్ 4.2 లో కూడా లేదు. ఓకే, నేను గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇంకా ఏ ఫీచర్స్ కొన్ని ఫీచర్స్ యాడ్ చేశాడు అనేది ఒకసారి మన టూల్ చూసినప్పుడు మనకి
ఇంకా గుర్తొస్తా ఉంటున్నప్పుడు మనం ఇంకా మనకి గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, యా. So like we have system manager. Yeah, in the system manager we have different features are available like processes, objects, skills, resources, data gateways kuda this feature is not available in version 5. Okay, ee feature kuda ledu, skills features kuda ledu, again version 5 lo ledu, and then workflow is there, and then security audit, and then system. So all the features, all other features are available in version 5, version 5. Okay, so ela manaki, so we have, and again the accuracy of the read text with OCR is increased here. అంటే మనకి జనరల్ గా నార్మల్ గా రీడ్ టెక్స్ట్ విత్ OCR యూజ్ చేసినప్పుడు ఎంత ఉండేదంటే మనకి యాక్యురసీ ఎంత ఉండేది ప్రీవియస్ గా 4.2 లో 60 to 70%, దట్స్ ఇట్. సో దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేశాడు. అంటే ఐ మీన్, సో వర్షన్ 5 కి వర్షన్ 6 కి మనకి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, అంటే స్టెబిలిటీ వైజ్ అనమాట. నార్మల్ గా స్టేబుల్ గా ఇంకా స్టేబుల్ గా అయింది. తర్వాత నెక్స్ట్ వర్షన్ 6 లో ఏంటంటే క్రోమ్ ఎక్స్టెన్షన్, అంటే మనకి క్రోమ్ బ్రౌజర్ సపోర్ట్ చేసేది కదండి ప్రీవియస్ గా. అంటే క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ సపోర్ట్ చేసే కాదు వర్షన్ 4.2 లో కానీ వర్షన్ 5 లో కానీ. వర్షన్ 6 ఆన్వర్డ్స్ దే ఆర్ గివింగ్ వన్ ఎక్స్టెన్షన్ ఫర్ క్రోమ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అని, అలాగే నెక్స్ట్ తర్వాత ఏంటిది ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు అనమాట మనకి. సో దాన్ని యూజ్ చేసుకుని వీ కెన్ డైరెక్ట్లీ స్పై ద ఎలిమెంట్స్ ఇన్ ద క్రోమ్ బ్రౌజర్ ఆల్సో. అంటే నార్మల్ గా మనం ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఎలిమెంట్స్ ని స్పై చేస్తాం. అంటే మీరు మొన్న నాకు సెలీనియం గురించి అడిగారు, సెలీనియం లో కూడా మీరు ఎలిమెంట్స్ ని స్పై చేస్తారు, అవునా కదా? సో ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఐఎమ్ నాట్ షూర్, బట్ నాకు అంతగా తెలీదు దాని గురించి. కొంత ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలుసు సెలీనియం గురించి. సెలీనియం లో కూడా మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ స్పై చేస్తాం. ఇక్కడ కూడా మనం అలాగే సేమ్ సినారియో, but we are identifying the elements in this Blue Prism tool also. We have one feature is there, so that is application modeler. So with the help of that application modeler we can spy the elements. Okay, so మనం ఇక్కడ కూడా ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాం అంటే మనం స్పై చేస్తాం అన్నమాట. స్పై చేసినప్పుడు సో మనకి నార్మల్ గా ఏంటంటే ఫస్ట్ అవి మనకి సపోర్ట్ చేసే బ్రౌజర్స్ ఏంటంటే జనరల్ గా వర్షన్ 4.2 లో వర్షన్ 5 లో ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మనకి ఫర్ వెబ్ అప్లికేషన్స్ ఐఈ ఒక్కటే సపోర్ట్ చేసేది. అంటే క్రోమ్ గానీ లేకపోతే ఫైర్ ఫాక్స్ గానీ సపోర్ట్ చేసేది కాదు. సో దెన్ సో అవి సపోర్ట్ చేసేవి కాదు. సో దెన్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేశాడంటే ఒక ఎక్స్టెన్షన్ రిలీజ్ చేశాడు. సో వీ హ్యావ్ ఎ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఇస్ దేర్, సో దట్ ఈస్ క్రోమ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అండ్ దెన్ Firefox browser extension. So we need to install that plugin, and then we can spy the elements in the Chrome browser or Firefox browser also. Okay, so with the help of that extension, so మనకు ఆ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. సో ఆ ఎక్స్టెన్షన్ మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాల్ చేసుకుని తర్వాత మనం we can spy the elements in the Chrome browser also. అప్పుడు మనకి Chrome browser అనేది సపోర్ట్ చేస్తుంది. Okay, got it na? Yeah, got it. Yeah, so like that way we can spy the elements with the help of Chrome with the help of Blue Prism tool, right? So or we can spy the elements in the Chrome browser. సో అంటే మన క్రోమ్ బ్రౌజర్ కానీ క్రోమ్ లో యూజ్ చేసే అప్లికేషన్స్ కొన్ని ఓన్లీ క్రోమ్ కే సపోర్ట్ చేస్తున్నాయి జనరల్ గా. సో అంటే కొన్ని బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఏంటంటే కొన్ని అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి ఐఈ మీదే మనం యూజ్ చేస్తాం. సో బట్ కొన్ని అప్లికేషన్స్ ఇప్పుడు అన్ని కూడా లేటెస్ట్ వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా క్రోమ్ బ్రౌజర్ సపోర్ట్ చేస్తాం, అంతేగాని ఐఈ సపోర్ట్ చేయటం అప్పుడు మనం ఇష్యూ ఫేస్ చేస్తున్నాం. సో అందుకని వాడు ఏం చేశాడంటే వర్షన్ 6 నుంచి క్రోమ్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. సో దాన్ని యూజ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం ఎలిమెంట్స్ ని స్పై చేయొచ్చు అన్నమాట. ఓకే, యా. సో అలాగే మనం సో హియర్ we can automate. So like SAP applications also we can automate, or web applications also we can automate, or Windows applications, or mainframe applications, so or RESTful web services. So we can automate any kind of application. So ఏ applications అయినా మనం automate చేయొచ్చు. Like suppose Excel operations we can do, so Word operations we can do, so like web applications we can automate. So Windows
తర్వాత నెక్స్ట్ జావా అప్లికేషన్స్ కూడా మనం ఆటోమేట్ చేయగలం. అలాగే మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనకి by using Blue Prism tool. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లూ ప్రిజం టూల్ ఓన్లీ. సో మనం బ్లూ ప్రిజం టూల్ యూజ్ చేసుకుని మనం ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అన్న ఆటోమేట్ చేయొచ్చు. అంటే మీరు మాన్యువల్ గా ఇది చేయగలుగుతున్నారు అంటే మనం అది చేయొచ్చు. సో కానీ నేను కొన్ని సినారియోస్ చెప్పాను. కొన్ని సినారియోస్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నార్మల్ గా మన మొబైల్ కి ఏమో ఓటీపీ వస్తుంది. సో అండ్ దెన్ వీ నీడ్ టు ఎంటర్ దట్ ఓటీపీ ఇంటూ దట్ పర్టికులర్ అప్లికేషన్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేశారు. చేసిన తర్వాత సో అది ఓటీపీ దేనికి వస్తుందని మొబైల్కి వస్తుంది. కానీ మొబైల్ ఇది కమ్యూనికేట్ చేయడం కష్టం కదా. సో విత్ ఇన్ ద సిస్టమ్ మీన్స్ వీ కెన్ డూ ఇట్. సో బట్ అంటే అంతేగాని మనం సిస్టమ్ కాకుండా అవుట్ ఆఫ్ స్కోప్ అది మనకి జనరల్ గా ఏంటంటే మొబైల్లోనేమో ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మనం మాన్యువల్ గా ఏం చేస్తాం, అక్కడ ఎంటర్ చేస్తాం. సో దట్ ఈస్ వి కాల్ ఇట్ ఇస్ పార్షియల్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్. అంటే మనం ఏదైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందో సో అక్కడ మనం హ్యూమన్ గా మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి సో దాన్ని చేయటాన్ని మనం పార్షియల్ ఆటోమేషన్ అంటాం. అంతేగాని ఫుల్లీ ఆటోమేషన్ కాదు. సో ఫుల్లీ ఆటోమేషన్ మీన్స్ వీ కెన్ రన్ ద ప్రాసెస్ ఎండ్ టు ఎండ్. సో వీ నీడ్ టు రన్ ద ప్రాసెస్ ఎండ్ టు ఎండ్. అంటే ఎక్కడ కూడా వితౌట్ బ్రేక్స్, వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్, ఎక్కడ కూడా హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో లేకుండా మనం చేస్తే దాన్ని లైక్ సో దట్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ వి కాల్ ఇట్ as fully automation, right? So yeah, so we have different features are available in version 6 లో కూడా సేమ్ UI ఉంది అండ్ దెన్ సేమ్ ఫీచర్ కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేశాడు. నేను చెప్పాను కదండి మీకు స్కిల్స్ ఫీచర్ అనేది జనరల్ గా version 6 లో లేదు, బట్ స్కిల్స్ ఫీచర్ ఈస్ అవైలబుల్ ఇన్ 6 లో ఉంది అండ్ స్కిల్స్ ఫీచర్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ version 5. version 5 లో స్కిల్స్ ఫీచర్ లేదు, version 6 లో స్కిల్స్ ఫీచర్ యాడ్ చేశాడు. అలాగే మనకు కొన్ని ఇక్కడ కొంచెం ఇంకా ఏంటంటే హియర్ వీ హ్యావ్ వన్ సర్ఫేస్ ఆటోమేషన్ ఫీచర్ ఈజ్ ఆల్సో అవైలబుల్. సర్ఫేస్ ఆటోమేషన్ మీన్స్ సర్ఫేస్ ఆటోమేషన్ ఫీచర్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ version 4.2 అన్వర్డ్స్. అది version 4.2 లో ఉంది, version 5 లో ఉంది, version 6 లో ఉంది. కాదంటే దానిలో కొన్ని ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేసుకొచ్చాడు. ఓకే, సో ఎన్హాన్స్ చేశాడు. సో some enhancements are there in version 4.2, version 5 and version 6. సో version 4.2 కి version 5 కి version 6 కి కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేసుకుంటా వచ్చాడు సర్ఫేస్ ఆటోమేషన్ లో. అంటే సర్ఫేస్ ఆటోమేషన్ దేనికి యూజ్ చేస్తాము అంటే, సో ఫర్ సిట్రిక్స్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ వీఆర్ యూజింగ్ దిస్ సర్ఫేస్ ఆటోమేషన్ టెక్నిక్. ఓకే, సిట్రిక్స్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అప్లికేషన్స్ ఎలా యాక్సెస్ చేయాల్సి వస్తుంది అంటే, మనం సిట్రిక్స్ ఎన్విరాన్మెంట్ కి కనెక్ట్ అయ్యి సిట్రిక్స్ ఎన్విరాన్మెంట్ లోపల అప్లికేషన్ ఉంది. సో అంతేగాని అంటే సో వై ఇట్ ఈస్ కాల్డ్ సర్ఫేస్ ఆటోమేషన్ మీన్స్ హౌ we need to recognize whether the application is available in Citrix or not. So that means so Blue Prism tool is available in local machine and the application is available in Citrix environment. నేను చెప్పిన ఒకసారి ఈ పాయింట్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఐ మీన్ సో అప్లికేషన్ ఎక్కడ ఉందంటే సిట్రిక్స్ ఎన్విరాన్మెంట్ లో ఉంది, బ్లూ ప్రిజం టూల్ ఎక్కడ ఉంది, మన లోకల్ మెషిన్ లో ఉంది. ఓకే, సో నేను చెప్పిన పాయింట్. సో బ్లూ ప్రిజం టూల్ ఎక్కడ ఉంది, మన లోకల్ మెషిన్ లో ఉంది. అప్లికేషన్ ఎక్కడ ఉంది, సిట్రిక్స్ ఎన్విరాన్మెంట్ లో ఉంది. సో అంటే మనం టూల్ విత్ ఇన్ ద సిట్రిక్స్ ఎన్విరాన్మెంట్ మీన్స్ విత్ ఇన్ ద సిట్రిక్స్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ కూడా ఎక్కడుంది అంటే సిట్రిక్స్ లోనే ఉంది, బ్లూ ప్రిజం టూల్ లో కూడా సిట్రిక్స్ లోనే ఉంది. సో దెన్ దెర్ ఇస్ నో వితౌట్ యూజింగ్ సర్ఫేస్ ఆటోమేషన్ ఆల్సో వీ కెన్ డైరెక్ట్లీ ఆటోమేట్ దట్ పర్టికులర్ అప్లికేషన్. బట్ అప్లికేషన్ ఏమో సిట్రిక్స్ లో ఉంది, సిట్రిక్స్ ఎన్విరాన్మెంట్ లో ఉంది. సో బ్లూ ప్రిజం టూల్ ఎక్కడ ఉందండి, మన లోకల్ పీసీలో ఉంది. ఓకే, లోకల్ మెషిన్ లో ఉంది. సో ఇప్పుడు నేను ఈ బ్లూ ప్రిజం లోకల్ మెషిన్ లో ఉన్న టూల్ ని యూజ్ చేసుకుని నేను ఆ సిట్రిక్స్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ ని యాక్సెస్ చేసి తర్వాత అప్లికేషన్ ఆటోమేట్ చేయాలి. సో వీ కెనాట్ ఆటోమేట్ దట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. సో వై బికాస్ సో వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ద ఎలిమెంట్స్. ఎందుకంటే సిట్రిక్స్ లో ఉంది అంటే మనం డేటాని కాపీ కానీ పేస్ట్ కానీ ఎలాంటి ఆపరేషన్స్ ఏం చేయలేము. సో ఎందుకంటే వీ హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్, దట్ అప్లికేషన్స్ ఆర్ సెక్యూర్ అప్లికేషన్స్. We cannot automate that kind of applications. So at that situation we need to go with surface automation. Okay, at that time we are using surface.
Yeah, surface automation. So why we are using surface automation means, so with the help of surface automation technique, so ఆ సర్ఫేస్ ఆటోమేషన్ లో ఎలా చేయొచ్చు అంటే, సో వీ కెన్ డైరెక్ట్లీ స్పై ద ఎలిమెంట్స్. సో ఎలా స్పై చేయొచ్చు అంటే, సో దాన్ని ఎలా తీసుకుంటున్నా అంటే ఇమేజ్ లా తీసుకుంటుంది. ఇట్ ఈస్ టేకింగ్ ఎస్ జస్ట్ లైక్ ఏ స్క్రీన్ షాట్ లా తీసుకుని ఆ స్క్రీన్ షాట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేసి వీ కెన్ డూ దట్ ఆపరేషన్స్. ఓకే, సపోజ్ ఒక యూజర్ నేమ్ ఉంది, ఒక పాస్వర్డ్ ఉంది. సో అది ఎక్కడుంది, అప్లికేషన్ ఎక్కడ, ఒక అప్లికేషన్ ఎక్కడుందంటే సిట్రిక్స్ లో ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ సిట్రిక్స్ లో ఉన్న అప్లికేషన్ మనం యాక్సెస్ చేయాలంటే, సో హౌ వీ కెన్ యాక్సెస్ ద అప్లికేషన్ మీన్స్, సో ఫస్ట్ వీ నీడ్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ సర్ఫేస్ ఆటోమేషన్ టెక్నిక్ వీ కెన్ స్పై ద ఎలిమెంట్స్. సో ఎలా చేస్తామంటే, సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఎలా తీసుకుంటున్నాం, మొత్తం ఆ స్క్రీన్ ఎలా తీసుకుంటాం అంటే ఒక స్క్రీన్ షాట్ లా తీసుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ జస్ట్ లైక్ ఏ స్క్రీన్ షాట్. అండ్ దెన్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద పర్టికులర్ ఎలిమెంట్స్, అంటే యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ మనం ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి మనం ఈ సర్ఫేస్ ఆటోమేషన్ టెక్నిక్ యూజ్ చేస్తూ మనం, సో వీ కెన్ ఆటోమేట్ దట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, అర్థమైందండి? ఓకే, సో అర్థమైంది. యా, సో without the surface we can't able to automate. వై బికాస్ సో దట్ ఈస్ అ సెక్యూర్ అప్లికేషన్. సో సిట్రిక్స్ లో ఉంది అంటే అది మనకి అది సెక్యూర్ అదే సిట్రిక్స్ లో లేదు, రెండు లోకల్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మన బ్లూ ప్రిజం 2 లోకల్లోనే ఉంది, అట్ ద సేమ్ టైం మన అప్లికేషన్ కూడా లోకల్లోనే ఉంది. సో వీ కెన్ డైరెక్ట్లీ స్పై ద ఎలిమెంట్స్. మనం డైరెక్ట్ గా ఎలిమెంట్స్ స్పై చేయొచ్చు వితౌట్ యూజింగ్ సర్ఫేస్ ఆటోమేషన్. ఓకే, గాట్ ఇట్ రైట్? మన సర్ఫేస్ ఆటోమేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సిట్రిక్స్ లో ఉంది అప్లికేషన్, బ్లూ ప్రిజం 2 లోకల్లో ఉంది. సో దెన్ వి గో ఫర్ సర్ఫేస్ ఆటోమేషన్ టెక్నిక్. సో వితౌట్ సర్ఫేస్ ఆటోమేషన్ టెక్నిక్ మీన్స్, సో బోత్ అప్లికేషన్ అండ్ దెన్ బ్లూ ప్రిజం టూల్ both are in local. So then we can directly spy the elements. Okay, so like that way we need to implement our automation techniques. Okay, yeah. So and so this is the these are all are the features. So this is the Blue Prism tool. So నేను ఇప్పుడు మీకు టూల్ చూపిస్తానండి. నేను ఫస్ట్ ఎలా లాగిన్ అవ్వాలంటే, జస్ట్ we have here one shortcut is there. So double click on that particular shortcut, and then so here we have username is there. So username నేను admin ఇచ్చాను ఇక్కడ జనరల్ గా admin, and then password. We need to enter the password and then click on sign in button. Sign in చేస్తే మనకి ఇక్కడ, so we have home, this is the home page, and then this is studio 6.4 version. ఇది 6.7 అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాల్ చేసి 6.7. యా, సో మీకు చూపిస్తాను నేను ఆ వర్షన్ కూడా. యా, సో అబౌట్ అంటే 6.5, 6.5.1 ఇది, 6.7 కాదు, 6.5.1. ఓకే, సో దిస్ is 4.7 framework. ఓకే, so this is the version here, and so this is the home page. In this home page we have dashboard feature is there, and then this is studio. మీకు ఇన్స్టాల్ చేసినప్పుడు 6.7 ఇన్స్టాల్ చేస్తారండి, నో ప్రాబ్లం, ఎందుకంటే దాంట్లో మనకు అన్ని ఉన్నాయి. సో దీంట్లో ప్రాసెసెస్ ఉంది, చెప్పాను కదా నేను. స్టూడియోలో 2 ఫీచర్స్ ఉంటాయి, ప్రాసెసెస్ అండ్ దెన్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో దీంట్లో ఇన్ డెప్త్ లో రేపటి నుంచి మనం చూద్దాం, అంటే ప్రాసెసెస్ లో ఏమున్నాయి, ఆబ్జెక్ట్స్ లో ఏమున్నాయి అనేది మనం చూద్దాం ఒకసారి. అండ్ దెన్ దిస్ ఇస్ కంట్రోల్ రూమ్ అంటాం దీన్ని. సో కంట్రోల్ రూమ్ లో మనకి బేసిక్ ఏంటంటే 3 ఫీచర్స్ ఉంటాయి. సెషన్ మేనేజ్మెంట్, క్యూ మేనేజ్మెంట్ ఎక్కువ మనం వాడేవి, నేను చెప్పేది. సెషన్ మేనేజ్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం, క్యూ మేనేజ్మెంట్, అండ్ దెన్ స్కెడ్యూలర్. అంటే మన బాట్ ను స్కెడ్యూల్ చేయాలనుకోండి, వీఆర్ యూజింగ్ దిస్ ఫీచర్. అంటే మనం రేపు మార్నింగ్ 9 o'clock నా బాట్ రన్ అవ్వాలి అని అనుకుంటే కనుక వీ కెన్ యూజ్ దట్ స్కెడ్యూలర్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ అనలైటిక్స్ ట్యాబ్ లో నేను చెప్పాను డాష్ బోర్డ్స్ అండ్ టైల్స్. సో దీన్ని టైల్ లైబ్రరీ అన్నాడు, దిస్ ఇస్ డాష్ బోర్డ్స్. ఓకే, సో దిస్ ఇస్ అనలైటిక్స్. సో దీన్నే మనం వర్షన్ 5 లో ఎలా కాల్ చేసామంటే డాష్ బోర్డ్ అన్నాం. ఓకే, సో నౌ we call it as analytics. And we have releases లో 2 features, అంటే ప్యాకేజెస్ అండ్ రిలీజెస్. సపోజ్ న్యూ ప్యాకేజ్ అన్నాను అనుకోండి, ఇక్కడ నేమ్ అడుగుతుంది, నేను చూపిస్తానండి మీకు ఈ ప్యాకేజ్ ఎలా రిలీజ్ చేస్తాం, ఇవన్నీ కూడా వన్ బై వన్ నేను చెప్తాను. ఓకే, సో అండ్ దెన్
System means we have several features, processes, objects, skills, resources, Yes. data gateways, workflow, security, audit, and then system. Like that, we have different features are available. నేను చెప్పాను కదా మీకు credential manager feature అని. This is the credentials. So we can Okay. give the credentials here, and then we can use the particular credential manager. సో ఈ క్రెడెన్షియల్స్ మనం ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇస్తే ఇక్కడ ఎన్క్రిప్షన్ స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎన్క్రిప్షన్ కి వీ కెన్ డైరెక్ట్లీ ఎన్క్రిప్ట్ ద సో ఇక్కడ మనకి డేటాబేస్ అప్లికేషన్ సర్వర్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి కొన్ని. ఏఎస్ 256 లేకపోతే ట్రిపుల్ డిఎస్ ఏఎస్ కీ అని. సో ఇక్కడ మనం కీ కొడితే ఆటోమేటిక్ గా కీ జనరేట్ అవుతుంది. చూడండి, ఇది కీ. సో ఇలా డేటా మనకి డేటా అనేది ఈ ఎన్క్రిప్షన్ కీ బేస్ చేసుకుని ఎన్క్రిప్ట్ అయిపోతుంది అనమాట. అంటే మనం పాస్వర్డ్స్ కానీ క్రెడెన్షియల్ మేనేజర్ లో ఏవి ఇచ్చినా సరే ఆ డేటా ఇలా ఎన్క్రిప్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎన్క్రిప్షన్ కి క్రెడెన్షియల్స్ ఏదండి సర్ఫేస్ ఆటోమేషన్ అంటే ఇది సర్ఫేస్ ఆటోమేషన్ కాదండి, నేను చూపిస్తాను. సర్ఫేస్ ఆటోమేషన్ అసలు మనం ఏంటంటే ఇది జస్ట్ లైక్ క్రెడెన్షియల్ మేనేజర్, దట్స్ ఇట్. అంటే ఇది ఒక ఫీచర్ అన్నమాట. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫీచర్. సో మనకి క్రెడెన్షియల్ మేనేజర్ దేనికోసం అంటే, ఇప్పుడు సపోజ్ యూజర్ క్రెడెన్షియల్స్, క్లయింట్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. క్లయింట్ సపోజ్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఉందండి. సో ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాడు. సో అది ప్రొడక్షన్ లో రన్ అవ్వాలి. రన్ అయ్యేటప్పుడు మనకి ఆ క్రెడెన్షియల్స్ ప్రొడక్షన్ లో అంటే లైవ్ లో రన్ అవుతున్నట్టే కదా, కొన్ని ట్రాన్సాక్షన్స్ బేస్ లైవ్ కదా. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం కొన్ని అప్లికేషన్స్ లో కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఆటోమేట్ చేయాల్సి ఉంటుంది. అంటే లైవ్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో వాళ్ళ మనం ఏదైనా చేయొచ్చు కదా. సో అందుకని ఏం చేస్తారంటే క్లయింట్ క్రెడెన్షియల్స్ ఏం చేస్తారు, వాళ్ళు క్రెడెన్షియల్స్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. సో అంటే మనం ఇప్పుడు సపోజ్ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మనం జస్ట్ మనకి ఏం తెలుస్తుంది అంటే క్రెడెన్షియల్ నేమ్ ఒక్కటే తెలుస్తుంది, రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మనకేమీ తెలియదు. యు గాట్ మై పాయింట్. సో అంటే ఇప్పుడు సపోజ్ క్లయింట్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందండి. మీ బ్యాంక్ అకౌంట్ కి మీ యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉన్నాయి. నాకు చెప్పండి చెప్తారు మీరు? చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే సార్ దట్ ఇస్ సెక్యూర్ వన్, రైట్? సో దానికోసం మనం ఇక్కడ బ్లూ ప్రిజం టూల్ ఏం చేశారంటే ఒక క్రెడెన్షియల్ మేనేజర్ ఫీచర్ ఇచ్చారు. సో ఆ క్రెడెన్షియల్ మేనేజర్ ఫీచర్ యూజ్ చేసుకుని సో క్లయింట్ క్రెడెన్షియల్ మనం సెక్యూర్ చేయొచ్చు అనమాట. ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు, జస్ట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు, అది ఎన్క్రిప్ట్ చేయొచ్చు, ఎవరికి అది కనబడదు. అది ఓకే. డిస్ప్లే నేమ్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది, యూజర్ ఐడి పాస్వర్డ్. యూజర్ ఐడి ఒకటే కనబడుతుంది అండి, పాస్వర్డ్ కనబడదు. పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్రెడెన్షియల్ క్రియేట్ చేస్తాను, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను న్యూ అన్నాను. న్యూ అన్న తర్వాత క్రెడెన్షియల్ నేమ్ అని ఇచ్చాను. సపోజ్ విజయ్ అన్నాను. ఒక క్రెడెన్షియల్ క్రియేట్ చేశాను. సో యాక్సెస్ రైట్ అడుగుతుంది, ఏ సిస్టమ్స్ కావాలి యాక్సెస్ అని. నేను అన్ని ప్రాసెస్లకు కావాలన్నా అన్ని రిసోర్సెస్ కావాలని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ తర్వాత అప్లికేషన్ క్రెడెన్షియల్ నేమ్, సో దట్ ఈస్ ఇక్కడ కూడా విజయ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ చూడండి నేను టైప్ చేస్తున్నాను. ఎన్క్రిప్ట్ అయిపోయిందా? సో ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలో కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏ డేట్ కి ఎక్స్పైర్ అవ్వాలో కూడా మనం ఇచ్చేయచ్చు డైరెక్ట్. ఆ పర్టికులర్ డేట్ వరకే వర్క్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో ఈ డేటా అనేది ఎవరికి కనబడదు. ఇప్పుడు నేను టైప్ చేశాను, మీకైనా కనబడ్డదా? ఇప్పుడు నా క్లయింట్ కూడా ఏం చేస్తాడంటే సపోజ్ ఈ క్రెడెన్షియల్ మేనేజర్ ఓపెన్ చేసి వాళ్ళకి యాక్సెస్ రైట్స్ ఉంటే కనుక సో ఆటోమేటిక్ గా వాళ్ళ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ నాకు ఇవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ క్రెడెన్షియల్స్ వాళ్ళు టైప్ చేసేస్తారు, ఏ క్రెడెన్షియల్స్ అయినా, ఏ పాస్వర్డ్ అయినా సరే. సో దెన్ సో మనకి అది కనబడదు. సో ఆటోమేటిక్ ఆబ్వియస్ గా మనకి ఈ క్రెడెన్షియల్స్ మనకి ఆ ఫీచర్ ఉంది కాబట్టి సో ఆ క్రెడెన్షియల్స్ మనకు కనబడవు. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే అంటే ఆటోమేటిక్ గా క్రెడెన్షియల్ అంటే ఇప్పుడు నాకు అక్కడ ఎన్క్రిప్షన్ స్కీమా లేదు కదా, నేను చెప్పాను కదా మీకు ఎన్క్రిప్షన్ స్కీమా ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలని. సో అందుకనేది పాపప్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎన్క్రిప్షన్ కీని ప్రిపేర్ చేసి సపోజ్ ఏముందాం కీ అని పెడతాం. ఓకే, కీ అని ఇచ్చాను. సో దిస్ ఇస్ డేటాబేస్ అని పెట్టాను. తర్వాత ఇది జనరేట్ కీ అన్నా, నేను కీ కొట్టాను. సో తర్వాత ఓకే సరే అవైలబుల్లో పెడదాం. ఓకే, సో ఈ కీ అయిన తర్వాత లేకపోతే ఈ కీ బేస్ చేసుకుని వెళ్ళొచ్చు మనం, ప్రాబ్లం ఏం లేదు. ఏ కీ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇది ఆల్రెడీ అవైలబుల్లో ఉంది కాబట్టి సరిపోతుంది.
సో ఇప్పుడు మనం క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తే మనకి క్రెడెన్షియల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, చూడండి ఇప్పుడు యాక్సెస్ రైట్స్ అన్ని కూడా ఏ ప్రాసెస్కి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, డెవలపర్కి ఇవ్వాలా, ప్రాసెస్ అడ్మినిస్ట్రేటర్కి ఇవ్వాలా, ఆ సబ్స్క్రైబర్కి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలని కూడా ఇక్కడ రోల్ ఉంటుంది అనమాట. నేను అన్నిటి గురించి డిస్కస్ చేస్తానండి, మీరు దీనికోసం వరి అవ్వండి. సో జస్ట్ మీకు ఒక క్రెడెన్షియల్స్ క్రియేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నాకు ఎక్కడైనా యూజ్ చేసుకోవాలంటే క్రెడెన్షియల్ నేమ్ ఒక్కటే, నేను ఈ నేమ్ ఒక్క దాంతో యూజ్ చేసుకుంటాను. నాకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్స్ తో నాకు సంబంధం లేదు, ఇంకా ఓన్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ క్రెడెన్షియల్ నేమ్ ఓన్లీ. ఓకే, సో ఈ క్రెడెన్షియల్ నేమ్ పెట్టుకుని నేను ఎక్కడైనా ఇప్పుడు లాగిన్ చేయాలి, నేను ఒక సపోజ్ ఒక జీమెయిల్ లో లాగిన్ చేయాలి, ఇక్కడ క్రెడెన్షియల్స్ డిక్లేర్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏం యూజ్ చేసుకుంటాను, ఆ లాగిన్ చేయాలంటే ఓన్లీ జస్ట్ గెట్ క్రెడెన్షియల్స్ అని ఒక యాక్షన్ ఉందన్నమాట మనకి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ గెట్ క్రెడెన్షియల్స్ వీఆర్ యూజింగ్. సో ఆ గెట్ క్రెడెన్షియల్ లో మనం ఏం ఇస్తాం అంటే జస్ట్ మనం క్రెడెన్షియల్ నేమ్ ఇస్తాం అన్నమాట. చూపిస్తాను అండి ఒకసారి, అది కూడా చూపించేస్తాను. స్టూడియోలో మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఆల్రెడీ ఇది మనకి లోపల స్టూడియో అండి, లోపల ఫ్లో అన్నమాట, ఇలా ఉంటది అన్నమాట. సో ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ తెచ్చుకోవాలని అని చెప్పాను కదన్నా, దీంట్లో ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ అనేది ఒక బిజినెస్ ఆబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇదిగోండి క్రెడెన్షియల్స్. సో ఇక్కడ గెట్ క్రెడెన్షియల్స్ అని ఉంటాయి. గెట్ అంటే మనం ఆ క్రెడెన్షియల్ నేమ్ ఇస్తే సరిపోద్ది. సో క్రెడెన్షియల్ నేమ్ ఏంటి, డబుల్ కోట్స్ లో ఇవ్వాలి మనకి. టెక్స్ట్ లో డిక్లేర్ చేసినప్పుడు డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. సో ఇక్కడ డబుల్ కోట్స్, నాకు కీబోర్డ్ పని చేయట్లేదండి, జస్ట్ గివ్ మినిట్, ఆన్ స్క్రీన్ కీబోర్డ్ చూసేద్దాం. విజయ్, ఓకే. సో విజయ్ అండ్ పాస్వర్డ్స్. సో ఇక్కడ మనకి కొన్ని డేటా ఐటమ్స్ అన్నమాట, మనం దేని యూజ్ చేసుకున్నాం అన్ని వస్తాయి. ఓకే, ఎక్స్పైరీ డేట్ అయ్యి వదిలేసిన. సో ఇక్కడికి వచ్చినాయి కదా, సో మనం దీన్ని లింక్ చేసి చూడండి, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అక్కడ ఉన్న యూజర్ ఐడి పాస్వర్డ్స్ వస్తాయి, కానీ బట్ మనకి ఇవి తెలియదు అనమాట, అంతే. ఓకే, జస్ట్ స్మాల్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్రెడెన్షియల్స్ వచ్చినాయా, అక్కడ డిక్లేర్ చేసిన క్రెడెన్షియల్స్ వచ్చినాయి అడ్మిన్. సో బట్ పాస్వర్డ్ మనకి ఎన్క్రిప్ట్ అయిపోయింది, పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అయిపోయింది, మనకు కనబడదు అనమాట. సో అంటే ఈ క్రెడెన్షియల్స్ మనం యూజ్ చేసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ వేరియబుల్స్ ఉన్నాయి కదా, వీటిని డేటా ఐటమ్స్ అంటాం మనం, వేరియబుల్స్ అన్నమాట. ఈ వేరియబుల్స్ యూజ్ చేసుకుని మనం అక్కడ మనం ఏ అప్లికేషన్ లో కావాలంటే అప్లికేషన్ లో యూజ్ చేసుకుంటాం. నేను చెప్తానండి, మీకు అర్థమవుతాయి కొంచెం, అంటే ఫస్ట్ ఏం చూడలేదు కదా అసలు, మీకు అంత కనిపిస్తుంది. ఓకే, రైట్. సో ఇలా మనం చేయొచ్చండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ టుడే, ఆర్ అదర్వైజ్ ఈ రోజు మనం క్లాస్ క్విట్ చేద్దాం, రేపు మళ్ళీ మనం ఆటోమేషన్ జస్ట్ మనం మ్యాక్రో యూస్ చేస్తాం. మనం మ్యాక్రోస్ అసలు వాడాల్సిన అవసరం లేదు మనకి, మ్యాక్రోస్ వాడాల్సిన నెసెసిటీ అస్సలు లేదు మనకి. ఇక్కడ మ్యాక్రోస్ అసలు వాడాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ గా ప్రీ డిఫైన్డ్ ఇవ్వండి, ఇలా యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లో కూడా మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ యాక్షన్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి, కలెక్షన్స్ లో ప్రీ డిఫైన్డ్ యాక్షన్స్ ఉన్నాయి. ఈ యాక్షన్ బేస్ చేసుకుని మనం రాసుకోవచ్చు. మ్యాక్రో కావాలంటే రాసుకోవచ్చు మీరు, యూ కెన్ రైట్ ద మ్యాక్రోస్ ఆల్సో. అలా మన మ్యాక్రోస్ కావాలంటే మ్యాక్రోస్ కూడా రాసుకోవచ్చు. మనకి దీంట్లో మనకి చాలా తక్కువ కనబడుతుంది, రాసుకోవచ్చండి. ఇదిగో ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను, కోడ్ స్టేజ్ ఉంటుంది మనకి. కోడ్ స్టేజ్ మనకి ఆబ్జెక్ట్ స్టూడియోలో ఉంటుంది, చూపిస్తాను. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే జస్ట్ మేము డైలీ యాక్టివిటీస్ ఎక్సెల్ లో ఎక్కువ రిపోర్ట్స్ వర్క్ చేస్తాం. సో నేను కండిషన్ ఫార్మాట్ యూస్ చేసి ఆటోమేషన్ చేయడం, మ్యాక్రోస్ యూస్ చేసుకొని మనం ఎక్సెల్ ఆపరేషన్స్ మీరు ఏం చేస్తారు చెప్పండి రెగ్యులర్ గా? యాక్చువల్గా రెగ్యులర్ గా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి దాన్ని ఒక డేట్ బేస్ చేసుకొని కలర్ కోడ్ చేంజ్ చేస్తాం అంతే. జస్ట్ డేట్ బేస్ చేసుకొని నేను ఆ రిపోర్ట్ కలర్ కోడ్ ని డిజైన్ చేస్తాను. అంటే ఎస్టర్డే ఉన్నప్పుడు ఒక కలర్ కోడ్ పెట్టుకుంటా, ఈ రోజు డేట్ ఉంటే ఒక కలర్ కోడ్ పెట్టుకుంటా, రేపు డేట్ ఉంటే ఒక కలర్ కోడ్ పెట్టుకుంటా.
డేట్స్ బట్టి నేను మీరు కలర్ చాలా కోడ్ 3 కలర్ కోడ్స్ డిఫరెంట్. ఇదిగోండి, ఇది మీకు ఇప్పుడు నేను అన్నాను కదా, మీరు మ్యాక్రో రాసుకుంటాను అన్నారు కదా, ఆ మ్యాక్రో బదులు ఇక్కడ అలా స్క్రిప్ట్ పెట్టేసుకోవచ్చు. ఇది కోడ్ స్టేజ్ అన్నమాట. ఇందులోనే మేము ఈ కోడ్ స్టేజ్ లో ఎక్సెల్ వర్క్. మీరు ఎక్సెల్ కి అసలు మనకి ప్రీడిఫైన్డ్ యాక్షన్స్ ఉన్నాయి కదంటే, కలర్ కోడింగ్ కి వాడు ఇవ్వలేదు. కలర్ కోడింగ్ కి మేము ఆల్రెడీ కోడ్ రాసి పెట్టాం. మీకు కావాలంటే అది ఇస్తాను నేను. అది దానికి అది యూజ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అసలు పెద్ద విషయం కాదు అది. సో అదే కలర్ బేస్ చేసుకుని డేట్ ఐడెంటిఫై చేయడం అది చాలా ఈజీగా కాన్సెప్ట్ అది. సో ఇది కోడ్ స్టేజ్. ఈ కోడ్ స్టేజ్ లో ఇనిషియలైజ్ పేజ్ లో, సో ఇక్కడ కోడ్ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ విబి ఉంది. చెప్పాను కదా మీకు, విజువల్ బేసిక్స్ సి షార్పా, మనం విజువల్ జే షార్పా. మనం ఇక్కడ విబి రాసినప్పుడు ఏంటంటే కోడ్ విజువల్ బేసిక్స్ లో పెట్టుకుని ఇక్కడ కోడ్ స్టేజ్ ఉంది కదండి, ఈ కోడ్ స్టేజ్ తీసుకుని ఈ కోడ్ స్టేజ్ లో మనం ఇక్కడ కోడ్ రాసుకుంటే సరిపోతుంది అంతే, ఇంకేం అవసరం లేదు. ఇన్పుట్స్ అవుట్పుట్స్ యాడ్ చేసుకోవాలి పారామీటర్స్. సో ఈ కోడ్ వర్క్ అయిపోతుంది అనమాట. మీకు మీరు చేసే వర్క్ చేస్తుంది అది, అంతకన్నా ఇంకేం అవసరం లేదు. మనం దీన్ని మీరు ఏ యాక్షన్స్, ఏ పేజ్ ఓపెన్ చేయాలి, ఎక్సెల్ ఏదో ఓపెన్ చేయాలి అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నేను చెప్తాను మీకు. ఇంకా మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ కనబడుతున్నాయి కదా, మనకి ఇంకా కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే మనకి ఎక్కడ యాడ్ అవుతాయంటే జనరల్ గా జస్ట్ ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి మనకి. ఆ వీడియోస్ అన్ని మనం యాడ్ చేసుకోవాలి జనరల్ గా. సో సి డ్రైవ్ అంటే మన బ్లూ ప్రిజం ఇన్స్టాల్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, బ్లూ ప్రిజం లిమిటెడ్, బ్లూ ప్రిజం ఆటోమేటెడ్. సో ఈ ఆటోమేట్ లో మనకి ఇక్కడ విబిఓస్ ఉంటాయి. ఇవన్నీ డిఎల్ఎల్స్ కదా, సారీ, బ్లూ ప్రిజం ఆటోమేట్ అండ్ దెన్ బ్లూ ప్రిజం లిమిటెడ్ అండ్ దెన్ విబిఓ. సో ఈ విబిఓస్ వాడు అన్ని ఇచ్చినాయి అనమాట. సో సపోజ్ క్యాలెండర్స్ ఉన్నాయి, తర్వాత అంటే డేట్ ఫార్మాట్స్ ఏమైనా కావాలంటే ఇది ఓఎల్డిబి, ఎస్క్యూఎల్ సర్వర్, POP3 ఈమెయిల్ పంపించడం కోసం, సెండింగ్ యూ రిసీవింగ్ కోసం, అండ్ దెన్ తర్వాత ఎక్సెల్ విబిఓ, అవుట్లుక్ ఈమెయిల్, వర్డ్, యాక్టివ్ డైరెక్టరీ, సో కలెక్షన్ మ్యానిపులేషన్, డేట్ అండ్ టైం మ్యానిపులేషన్, సో ఎన్క్రిప్షన్, ఎన్విరాన్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్. అంటే ఫైల్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా, టెక్స్ట్ ఫైల్స్ ని రీడ్ చేయాలన్నా వాటన్నిటి కోసం. అగైన్ ఫోర్గ్రౌండ్ లాకర్ అండ్ దెన్ జనరల్. ఓకే, సో హెచ్టిటిపి, అలా మనకి డిఫరెంట్ యూటిలిటీ స్ట్రింగ్స్, అంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఏమైనా చేయాలన్నా, సో మనకి డిఫరెంట్ విబిఓస్ ఇచ్చాడు అనమాట. సో వీ కెన్ యూజ్ దట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చూపిస్తాను నేను. సో మనకి బ్లూ ప్రిజం టూల్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో, సో అట్ ద సేమ్ టైం మనకి ఇవన్నీ కూడా ఇది అవుతాయి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతాయి. మనం ఇంపోర్ట్ చేస్తాం. విజువల్ బిజినెస్ ఆబ్జెక్ట్. ఓకే, రైట్. సో ఇవన్నీ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్. ఇవి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనండి. సో రేపు మిగతా చూద్దాం. రిమైనింగ్ ఇంకా చాలా ఉంది. మీరు నెమ్మదిగా చెప్తాను. నేను చెప్పి మీ చేత ఎగ్జాంపుల్స్ మీ చేత చెప్తాను. సో మనం అన్ని కూడా వర్కర్ సినారియోస్, అన్ని సినారియోస్ బేస్ చేసుకుని ఒక్కొక్క సినారియో చెప్తాను. అంటే ఒక్కొక్క అప్లికేషన్, ఒక విండోస్ అప్లికేషన్, ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుంటాం, ఒక విండోస్ అప్లికేషన్, ఒక SAP అప్లికేషన్, అలా ఒక్కొక్క అప్లికేషన్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఒక సర్ఫేస్ ఆటోమేషన్ కూడా చేయిస్తాను అలా. ఓకే, రైట్ అండి. అది మీరు రియల్ టైం ప్రాజెక్ట్ ఏమైనా శాంపుల్ ప్రాజెక్ట్ చేస్తారా సార్? అదే ఇస్తానండి, చేస్తాను, మీ చేత చేస్తానండి, ప్రాబ్లం లేదు. దానికోసం ఓకే. ప్రెజెంట్ నేను వర్క్ చేసేది మెయిన్ ఫ్రేమ్ మీద వర్క్ చేస్తున్నాను సార్, ప్రొడక్షన్ సపోర్ట్. ఓకే, రైట్. అది నాకు యాక్చువల్ గా అంత లేదు ప్లాట్ఫామ్ బయట. సో అందుకనే ఇది నాకు ఎక్కువ ఆటోమేషన్ మీద. అదేనండి, అది అర్థమైంది నాకు. మెయిన్ ఫ్రేమ్స్ మీద ఇప్పుడు తగ్గిపోయిందిలేండి ఆటోమేషన్. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఆటోమేషన్ యూస్ చేసుకొని బ్లూ ప్రిజం మీద వెళ్దామని చూస్తున్నాను. అండ్ నాకు కొంచెం ఐడియా ఉంది కండిషన్ ఫార్మాటింగ్ వాటి మీద. సరేనండి, మీరు చూడండి, మీకు ఈజీగానే ఉంటుంది టూల్. అందులోకి మీకు కొంచెం కోడింగ్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే, సో కాబట్టి మీరు వర్కౌట్ చేయొచ్చు. నాకు తెలిసి పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు ఆబ్వియస్ గా.
సో అంటే దీంట్లో మనం పెద్దగా ఎక్కువ కోడింగ్ ఉండదండి, అంతా కూడా మొత్తం అంతా కూడా ఫ్లో డయాగ్రామ్స్ టైప్ లో ఉంటాయి అన్నమాట. అంటే ఫ్లో చార్ట్ బేస్ చేసుకున్నాం. ఏ పార్ట్ ఏమో యూజర్ అదండి యూజర్ ఇంటర్ఫేస్ అంతే అంతే యూజర్ ఇంటర్ఫేస్ అంటే మన ఒక ఫ్లో చార్ట్ బేస్ చేసుకుని మనం ఫ్లో బిల్డ్ చేసుకుంటూ వస్తాం కదా, సేమ్ ఆ స్ట్రక్చర్ లోనే ఉంటుంది అది. అంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే డెసిషన్ తీసుకుని ఎస్ నో కండిషన్స్ చేయటం కానీ, ఇవన్నీ కూడా సేమ్ ఒక ఫ్లో బేస్ చేసుకునే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, ఒక జీమెయిల్ అప్లికేషన్ ఉంది, ఏ స్టెప్స్ మీరు మాన్యువల్ గా ఫాలో అవుతారు, ఆ స్టెప్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఫ్లో బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే సో నేను మీతో ఇంకా ముందు నెమ్మదిగా డిస్కస్ చేసినప్పుడు అన్ని మీకు అర్థం అవుతాయి, చూద్దామని. ఓకే అండి, రైట్ అండి. రేపటి నుంచి నేను 8 to 9 మీరు స్టార్ట్ చేస్తారా? ఈవినింగ్ చేస్తానండి నేను. 8 to 9 నాకు ఫ్రీ, నాకు ఇంకా కంఫర్టబుల్ అది చెప్పాలంటే. అదే మీరు 8 to 9 అయితే నాకు ఇంకా కంఫర్టబుల్. 8 to 9 కంటిన్యూ అవ్వండి. 8 to 9 క్లాస్ 8 to 9 తీసుకుంటాం. రేపు ఒక్కసారి అండి, రేపు ఒక యూఏటీ రన్ ఉన్నట్టుంది 7 o'clock కి. నాకు 8 o'clock కల్లా కంప్లీట్ అయిపోతుందండి. అయిపోతే ప్రాబ్లం లేదు, అవ్వకపోతే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. కొంచెం 8:30కి అలా ఎక్స్టెండ్ చేద్దాం రేపు ఒక్కరోజు. రేపు వీకెండ్ కాబట్టి నో ప్రాబ్లం. అదే 8:30కి అలా ఎక్స్టెండ్ చేసుకుంటే 8:30 to 9:30 తీసుకోవచ్చు, తర్వాత మనం ఫిట్ అవ్వచ్చు. అంటే నాకు యూఏటీ రన్ అవుట్ ఉంది రేపు పొద్దున 7 o'clock అన్నాడు, అది 7:30 కల్లా హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ అయిపోతే, అది 1 hour లో క్లోజ్ అయిపోతే పర్లేదు, 1 hour లో క్లోజ్ అవ్వకపోతే కొంచెం డిలే అవుతుంది అది. అందుకని ముందే చెప్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ నాకు కొంచెం డిలే అయ్యేటట్టుంటే కనుక వెంకట్ గారికి నేను ఒక మెసేజ్ పెడతాను, లేకపోతే కాల్ చేసి చెప్తాను దానికి. సో మీరు 8:30 కనెక్ట్ అవుదాం అప్పుడు, ఒక హాఫ్ అన్ అవర్ డిలే అండి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.